నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సంబంధించిన జేఏసీ నాయకులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, మేము ఇంకా ఓపిక పట్టలేం, తక్షణమే పరిష్కారం చేయాలంటూ కూడా యూనియన్ సంబంధించిన జేఏసీ నాయకులందరూ కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూనియన్ సంబంధించిన ప్రెసిడెంట్ జయేశ్వర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరి ఈ సమస్యలపై ఎట్లాంటి కార్యాచరణ చేయబోతున్నారు తదుపరి రోజుల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మరి గతంలో కూడా చాలాసార్లు కొట్లాడుతున్నారు దీనికి సంబంధించి మీ యూనియన్ ద్వారా. సో మరి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? కొట్లాడడం అంటే మా డ్యూటీ అది. ఇలా ఉద్యోగులకు అన్ని హక్కులను కరెక్ట్ ఇస్తురా లేదా చూసే బాధ్యత ఇలా మా సంఘాలు ఉంటుంది. నిన్న జేఏసీ సమావేశంలో 206 సంఘాలు అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లను తీసుకొచ్చి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇలా పెండింగ్ బిల్స్ కూడా కోర్టుల్లో పోతుంది, వాళ్ళ పరిస్థితి మనం వాళ్ళ చెయ్యాలి అని చెప్పిన సందర్భంలో కొత్త గవర్నమెంటు ఇన్ని రోజులు వేచి చూసాం. ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు కలిసినప్పుడు ఇదే మాట్లాడినాం, డబ్బులు లేవు ఇట్లా పరిస్థితి అంటే మన డబ్బులు చేసుకోవాలి కదా. ఇలా మన ఉద్యోగులుగా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే బాధ్యత మనదే కదా, ప్రభుత్వందే కదా అంటే కరెక్టే, కానీ మా దగ్గర పరిస్థితి లేవని ఇంకా కొంత ఆర్థికంగా వెసులుబాటు అయినాక ఇస్తా అని చెప్పిన సందర్భంలో ఇప్పటికి 20 నెలలు అయిపోతుంది. 20 నెలలు అయినా ఇలా పెండింగ్ బిల్స్ రిటైర్ 2 సంవత్సరాలుగా వాళ్ళ బిల్స్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వీళ్ళు కూడా ప్రజల్లో ఒక భాగమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు తండ్రి లాంటి వారు, అది ప్రజలను చూసుకోవాలి, ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులను కూడా చూసుకోవాలి. ఉద్యోగులు అంటే ఏంటి? అసలు చిన్న ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఎవరో ఒక ఇద్దరు 1% ఎక్కువ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. జీతం అయితే గడవలేని పరిస్థితి. ఇలా జీపీఎఫ్ అయితే వాళ్ళు మనం దాచిపెట్టుకున్న డబ్బులు. మేమైతే ఒక ఎంప్లాయీ అంటే ఒక సేవింగ్స్ చేసుకుంటాడు, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయేమో, అవి వచ్చిన తర్వాత ఏమైనా ఇల్లు కట్టుకోవడానికో, బిడ్డ పెళ్లి చేయడానికో, కట్నం చేయడానికో, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే వాడుకోవడానుకుంటారు. మరి అటువంటి జీపీఎఫ్ పెడితే మా బయస్తలు మాకు ఇలా ఇద్దామంటే అవి వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఇన్సూరెన్స్ చేసుకుంటారు, ఇన్సూరెన్స్ ప్రీమియం అయిపోయినాక మ్యాచ్యూర్ డేట్ అయినాక డబ్బులు ఇవ్వాలి కదా, టీజే ఎల్ఐజీ, మరి అది దాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ మేము అడుగుతున్నాం. మరి ప్రభుత్వం 3 మెన్ కమిటీ పెట్టింది, అప్పుడు ఇచ్చేదే లేదని చెప్పిన ముఖ్యమంత్రి గారు 3 మెన్ కమిటీ పెట్టి కేబినెట్లో ఆమోదించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అది 11, 16 డిమాండ్ ఒప్పుకున్నామని గౌరవైన ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే డిప్యూటీ సీఎం గారు చెప్పి ఆ రోజు మాకు పత్రికలో వచ్చింది, మన టీవీలలో వచ్చింది. వచ్చే సందర్భంలో మేము అడిగినాం, మరి ఏమేమి అమలు చేసారు. ఒక డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ 6 నెలలకు ఇస్తున్నారు. మరి హెల్త్ కార్డుని కూడా ఇస్తా అని చెప్పారు. మరి హెల్త్ కార్డు కనీసం ఇదివరకు మాట్లాడలేదు. మరి 20 నెలలు అయినా కూడా గత ప్రభుత్వం జీవో 186 ఇచ్చిన తర్వాత 20 నెలల కూడా మాట్లాడకపోతే మా పరిస్థితి ఏంది? చాలామంది ఇలా ఉద్యోగులు 10 లక్షలు 20 లక్షలు అక్కడ హాస్పిటల్లో పెట్టి చనిపోయిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ అంటే అది ప్యాకేజ్ పెట్టి 2 లక్షలు ఇస్తుంది. పెట్టి ఎన్నో సమస్యలు ఉంది. ఇక విఆర్ఓల సమస్య, గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను తీసేసింది, దాని రూల్స్ అయిన రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళ సర్వీస్ రూల్స్ లేవు. పంచాయతీ సెక్రటరీలకు అయితే వాళ్ళ బిల్స్ వచ్చే పరిస్థితి లేదు. హాస్టల్ వెల్ఫేర్లో మా జిల్లా కలెక్టర్లు పోయి తనిఖీ చేసి హాస్టల్ మంచిలే అని చెప్తుంటారు, కానీ వాళ్ళ హాస్టల్లో వాళ్ళకు వచ్చిన మనం మీ పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని సోయి కూడా వాళ్ళకు ఉండలేదు. మరి గ్రామ పంచాయతీలో కూడా వాళ్ళకు కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి పైసలు ఇవ్వకపోతే ఉద్యోగి ఏం చేస్తారు? రిటైర్డ్ మన కొన్ని ఆఫీసులు అయితే ప్రైవేట్ దానిలో ఉన్నాయి, వాటిని కూడా కిరాయి కట్టలేని పరిస్థితిలో మరి నువ్వేం చేస్తున్నావు అని కింద ఉన్న అక్కడ ఉద్యోగిని ఇబ్బంది పడగిస్తుండ్రు. ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మంత్రులకు చెప్తున్నాం, మీరు రివ్యూ చేయండి. ఈ న్యాయమైన మాకు వచ్చే పైసలే, మీరు ఎక్కువ ఇచ్చేది లేదు. ఇలా పిఆర్సీ అయితే 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం అడిగిన ఆదురే లేదు. ఇక చిన్న ప్రాబ్లం అయితే ఇంకో పెద్ద ప్రాబ్లం అడిగిన పోయినట్టు ఆ ప్రాబ్లం అయితే అడిగే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తున్నాం. మాకు గొంతమ్మ కోరికలు కాదు, డిమాండ్ కాదు, ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది, రావాల్సినవి అంటారు. అందుకే జేఎస్ తరఫున అక్టోబర్ 12న ఎల్బీ స్టేడియంలో పెద్ద మొత్తం 1 లక్ష మంది ఉద్యోగుల నిరసన ఎలా ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే దానికి సన్నాహక సమావేశం, మా ఉద్యోగుల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక బస్సు యాత్ర, దానికి మనం సెప్టెంబర్
ఎనిమిది నుంచి వెళ్ళి 20 దాకా అన్ని జిల్లాలు తిరిగి ఉమ్మడి జిల్లాలు తిరిగి తెలుసుకొని పెద్ద మొత్తంలో చేస్తాం. సెప్టెంబర్ 1 రోజు అది సిపిఎస్ అమలైన రోజు, అది చీకటి దినంగా భావించి ఆ రోజు కూడా మా సిపిఎస్ ఉద్యోగులను అందరు తీసుకొచ్చి ఓపీఎస్ ఉద్యోగులు అందరు కలిసి సిపిఎస్ను అంతం చేసుకొని పాత పెన్షన్ విధానం తీసుకొచ్చేదానికి ఆ రోజు మేనిఫెస్టో ఏదైతే మీరు పెట్టారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే ప్రధానంగా గతంలో చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడుతూ డబ్బులు లేవు అని చెప్పేసి విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల సమస్య పెండింగ్లో చాలా మీరు చెప్పుకుంటూ వస్తుంటే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళు తీసుకోవట్లేరా జీతాలు అంటే ఏం చెప్తారు సార్? అధికారులు అంట ఉద్యోగులు అంటే అంతా మేమే. ఇలా ఎమ్మెల్యేలు అయినా వాళ్ళైనా మన కార్పొరేషన్ చైర్మన్లు అయినా వాళ్ళు జీతాలు తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ డ్యూ లేవు. జీతాలు ఇవ్వలేదంటే ఎట్లా పరిస్థితి? మనం పనిచేసిన జీతం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పరిస్థితి లేదంటే కొన్ని తగ్గించుకోవాలి. మరి ఒక ఉద్యోగుల పైసలే దొరికినాయి, మరి వేరే రకంగా అందరికీ కూడా తగ్గించుకోవాలి కదా. ఖర్చులు తగ్గించుకోవాలి, మరి అందరు ప్రజాప్రతినిధులు వాళ్ళ కూడా జీతాలు తగ్గించుకోవాలి. కానీ మా జీపీఎఫ్ అమౌంట్, మాకు ఇచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్, మీ రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు అయితే వాళ్ళు ముసలోళ్ళు విధంగా ఇబ్బంది పడుతున్నారు. ప్లాన్ చేస్తుంటారు కదా. ఇప్పుడు అయినాక ఒక సందర్భం చెప్తున్నా, ఒక వ్యక్తికి రిటైర్డ్ అయినాక 65 లక్షలు రావాలి. ఆయన సేవింగ్ చేసుకున్నాడు. ఆయన బిడ్డ పెళ్లి చేసిండు, మొదలు చేసినాక నాకు రిటైర్ అవుతున్నా 1 సంవత్సరం లోపల నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు. రిటైర్డ్ అయినాక ఆయన సంవత్సరం రాకపోతే ఆ అల్లుడు ఆయనను వాళ్ళ బిడ్డను హింసించిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఆయన కూడా పెన్షనర్ కూడా చనిపోయాడు. మరి ఎటువంటి పరిస్థితి చాలా కోకొల్లలు ఉన్నాయి. ఇలా ఒక క్యాన్సర్ పేషెంట్, డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నాం. అలాగే మా అధికారులైనా ఉద్యోగులైనా ఇలా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా మరి డబ్బులు వచ్చినాకనే కట్టుకుంటారు కదా. మరి మీ అందరికీ వాళ్ళకైతే చిన్న ప్రజలకైతే మన ఇందిరమ్మ ఇండ్లు మీరు కట్టిస్తున్నప్పుడు మన ఉద్యోగులకు కూడా వాళ్ళ పైసలు వాళ్ళు కట్టుకోవడానికి ఛాయిస్ చేయాలి కదా. మన హౌసింగ్ బిల్లు లోన్ పెట్టుకున్న లోన్ అనే శాంక్షన్ కావాలి కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఓన్లీ ప్రజలకి ఇవ్వండి. నేను తప్పట్లేదు, ప్రజలకి ఇవ్వండి. ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నో వాళ్ళని చేయండి. రాజ్యాంగంలో కూడా అదే రాసి ఉన్నది. కానీ ఇలా ఉద్యోగులను పక్క పెట్టి మా జీతభత్యాలు పక్క పెట్టేసి వాళ్ళకి ఇస్తా అంటే అది కరెక్ట్ అయినా కాదు. మేము కూడా ప్రజల్లో భాగమే. అందరు బడిగిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఉద్యోగం అన్న కోటీశ్వర్లు చేయరు. అంటే చివరిగా ప్రశ్న ఏదైతే చూసుకుంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఈ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ పెండింగ్లో ఉండే సమస్యలు కావచ్చు, ఎప్పటికీ ఇట్లనే ఉంటాయా? దీనిపై నిరంతరం కొట్లాడుతూనే ఉండాలంటారా? అదే పరిస్థితి. ఇప్పుడు నేను చెప్తున్నాం కదా, ఈ ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులుగా మేము ఆ రోజు మన దొరలకు వ్యతిరేకంగా చేసినాం, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం చేసినాం, సకల జన సమ్మె చేసినాం, సాయ నిరాకరణ చేసినాం. ఆఖరికి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఉద్యోగుల జీతభత్యాలకు కూడా కొట్లాడమని నాకు సిగ్గు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మా ప్రభుత్వం వస్తే మాకు మెరుగ్గా వస్తుంది. మా ప్రభుత్వం అంటే మేము మంచిగా ఉంటుంది, ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పినప్పుడు ఇలా మనకు ప్రభుత్వం వచ్చిన వాస్తవానికి ఇంకా ఒకటి చెప్తుంటే ఇంకా మనం సిగ్గు అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అందరూ ఒకటే. ఆ ప్రభుత్వంలో కూడా సంఘాలు ఎందుకుంటాయని ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకనే బంద్ చేశారు. మా సంఘాల రికగ్నేషన్ బంద్ చేశారు. దాని పెండింగ్ రికగ్నేషన్, పెండింగ్ అనేది ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నది? ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది. అదేదో నిరూపించండి. సంఘాలు ఏముంటాయో అది చెప్పండి. అవి కూడా చేయలేదు. ఇలా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. 5,000 మంది ఏమని కావాలి? వాళ్ళ ప్రమోషన్ ఎట్లా, వాళ్ళకు సర్వీస్ రూల్స్ ఎట్లా, ఏవి పట్టించుకోవడం. కొందరు మంత్రులు అయితే నిజంగా చెప్తున్నా బాధ అనిపిస్తుంది. టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఇక ఇప్పటి నుంచి ఎప్పటిదాకా ఒకడే ప్రెసిడెంట్ ఉంటాడు. జేఏఎస్ చైర్మన్ అదే టీఎన్జిఓస్ ప్రెసిడెంట్, జేఏఎస్ చైర్మన్. కొందరు మంత్రుల దగ్గర పోతే కనీసం మనం గుర్తుపట్టలేని పరిస్థితి. గంటలు మంత్రుల దగ్గర కూర్చోవాలి. మా గవర్నమెంట్కు ఆయనకు తెలియదు పాపం. ఆయన కొరకు కొట్లాడుతున్నాను, అక్కడ ఉన్న గవర్నమెంట్ తెలియదు, మా అటెండర్ తెలియదు. ఆడే ఆపుతాడు మమ్మల్ని. ఆగండి సార్ అంటాడు. ఏమైంది అంటే అక్కడ మంత్రి గారు చెప్తాడు లోపలికి. మా మంత్రి గారికి ఎట్లా ఆయన ఫోన్లో ఆడితే ఫోన్లో పట్టాడు. ఆ మంత్రి గారికి వీడిని చెప్పాడు. గేట్ 2-3 గంటలు కూర్చోవాలి రాజు లెక్క. కూర్చున్నాక వచ్చినాక పాప అని బయటకు వస్తాడు, పాప అని తీసుకుపోతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి. తెలంగాణలో ఉద్యోగ సంఘాలుగా జేఏసీ ఒక జేఏసీ ఉంటే ఆయన్నే గుర్తుపట్టేటప్పుడు ఇలా ఉద్యోగులకు ఏం చేస్తారు? మమ్మల్ని అడగాలి కదా. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి కదా. చీఫ్ సెక్రటరీ గారు మనం పిలిచి మాట్లాడాలి కదా.
మా సమస్యలు చెప్తాం, దాన్ని సానుకూలంగా స్పందించండి, మీకు అయినా చేయండి, కానీ ఎందుకు చేస్తారో చెప్పండి. కానీ ఏమి చేయకుండా ఇలా ఉద్యోగ సంఘాలను పక్కకు పెడతా అంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతారు. నిజంగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు మాకు పెద్దన్న లెక్క, మీరు ప్రజలను చూసుకోండి. మీ దగ్గర పని చేసిన వాళ్ళకు జీతం ఇవ్వకపోతే, జీత బత్యాలు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుందో నిజంగా. కానీ ఒకసారి విచిత్రం అనిపిస్తుంది నాకైతే. అవు ఫస్ట్ రోజు జీతం ఇస్తాను, జీతం ఫస్ట్ రోజు ఇచ్చుడేంద్రా బాబు, అది మ్యాండేటరీ. మేము పనిచేసే జీతం ఇచ్చడానికి గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇవ్వలేకపోతే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు, వాళ్ళే చెప్పబట్టి మీరు జీత బత్యాలు ఇవ్వలేకపోతే. వాళ్ళు 3,000 కోట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలు కూర్చున్నారు. మన 13,000 కోట్లు అయినాయి కదా, 3 ఏళ్ళకి 5 ఏళ్ళు అయినాయి కదా, అవి ఆలోచిస్తలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా చెప్తున్నా, అప్పుడున్న మేము ఒక్కటి కాదు 2 డిఏలు బాకీ ఉంటేనే సమ్మె నోటీస్ ఇచ్చేది. ఇవాళ 5 డిఏలకు ఉన్న పిఆర్స్ ఇంప్లిమెంట్ కాకుండా వీళ్ళ మీద గౌరవం, కొత్త ప్రభుత్వం వచ్చింది, మనం ఎందుకు తొందరపడాలని మనం చెప్పి వరదలు వస్తే 130 కోట్లు ఇచ్చినాం. 130 కోట్లు అయితే మామూలు స్క్రోలింగ్ పెడుతున్నారు వాట్సాప్లో, మళ్ళీ వరద వస్తున్నాయిగా, మళ్ళీ ఏమైనా ఏ పేరు అని హెంగంగా మాట్లాడుతారు. మేము మీకు దగ్గర కావాలని, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము ఆ రోజు మేము సాయం చేసినాక సినిమా యాక్టర్లు వాళ్ళు అందరూ సాయం చేశారు. మరి అటువంటి మేము ఉద్యోగులుగా మీ చేతిలో ఉన్న వాళ్ళం, మాకు ఇబ్బంది అయితే మీరు చూడవలసిన బాధ్యత. కోర్టుకు పోయి వాస్తవానికి ఆ కోర్టులో వాడు ఏం చేస్తున్నారు, అడ్వకేట్ నీకు 60 లక్షలు కావాలా, నేను కోర్టులో కేసు వేస్తాను, నాకు 2 లక్షలు ఇవ్వంటారు. మా పైసలు మాకు రావాలని మళ్ళీ అడ్వకేట్కి కట్టాలి. ఇంకా కొంత బ్రోకర్లు తయారయ్యారు, నేను ఇంత పర్సెంట్కి ఇప్పిస్తాను, వాళ్ళు తయారయ్యారు. ఇంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుచున్నాం, మేము ఉద్యోగులు మీ భాగమే, మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత వేరే ఇచ్చుకోండి. జీతభత్యాలు అనే మ్యాండేటరీ అన్న, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం మీరే అర్థం చేసుకో. 20 నెలల నుంచి మాట్లాడిన వాళ్ళం ఎందుకు మాట్లాడుతున్నాం, చాలామంది మీరు ఎంక్వైరీ చేయండి, ఓ కమిటీ అయ్యేది, ఎంతమంది కింద ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజలు ఎద్దేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుపడదు అంటారు, కానీ ఉద్యోగులు వేసిన రాజ్యం కూడా బాగుపడదు. ఉద్యోగులు అంటే మిమ్మల్ని ఎక్కడికో కీర్తి తీసుకుపోయేటోళ్ళు. మీరు చూసారు కదా, బ్యాలెట్ పేపర్ మీద, పోస్టల్ బ్యాలెట్ మీద అయితే ఉద్యోగులు ఎన్ని వచ్చినాయి. ఆ ప్రభుత్వం మీద ఎందుకు కోపం పెట్టుకున్నారు, ఓన్లీ జీతభత్యాలు ఇవ్వలేదు, మా జీతాలు ఇవ్వలేదు అని రిపీట్ అవుతుంది. ఎవరైనా అంతే, ఉద్యోగులు జీతం ఇవ్వకపోతే మీరు పనిచేస్తారా? ఇప్పుడు రిపోర్టర్ ఉన్నా నువ్వు ఎట్లా బతకాలా? చిన్న ఉద్యోగులు ఉంటారు, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఒక ఉద్యోగి అయితేనే వైట్ కార్డు ఉంటుంది, బెంచ్ కార్డు వచ్చిన కూడా వైట్ కార్డు ఉంటుంది. వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు, ట్యాక్స్ పేయర్స్ మేము ఉంటాం. మరి బెంచ్ కార్డులో తిరుగుతాడు, రైతు బంధు తీసుకుంటాడు. మీరే చూస్తారు కదా, మంత్రులు ఇది చేసిన అది చేసిన మంత్రి, మరి ఎన్ని ఎకరాలు, 800 ఎకరాలు ఉంటే 800 ఎకరాలకు రైతు బంధు వస్తుంది. ఏంటి ఇవన్నీ పరిస్థితి? ఇవన్నీ ఇట్లా పోతుంటే మన దేశం ఏం కావాలి, రాష్ట్రం ఏం కావాలి, ఆలోచించాలి. విద్యావంతులను కూడా అందరూ ఆలోచించాలి. ఎందుకు మాట్లాడుతున్నావు నన్ను వాళ్ళు అన్నారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు పథకాల గురించి, నువ్వెందుకు మాట్లాడుతుంటే ఎస్ మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కొట్లాడినాం. మా ఉద్యోగులకు తెలంగాణ అవసరమా? ఎందుకు? ఇక్కడ ప్రజల ఆకాంక్ష, మాకున్న ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? ఉద్యోగులు కాదా? సకల జనుల సమ్మె చేసింది ఎవరు? కనీసం ఎక్కడ చెప్పరు. తెలంగాణ ఆవిష్కరణ అవుతుంది, ఉద్యోగుల ఎక్కడ చెప్పలేదు. ఆ ప్రభుత్వం చెప్పలేదు, మేమే చేసినాం, మేమే కొట్లాడినాం. ఎట్లా కొట్లాడతారు తెలియదా? ఎంతమంది చనిపోయారు అంటే ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఉద్యోగులుగా, టీఎన్జిఓ సంఘంగా ఇప్పుడు కాదు, మేము ధరలు పెరుగుతున్నా ధర్నా చేసిన రోజులు. మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పెట్టి తీర్మానం చేసిన వాళ్ళం. మరి అటువంటి సంఘంలో ఉన్న వాళ్ళం ఇలా ప్రజల గురించి మాట్లాడతాం, ఇలా ఉద్యోగుల గురించి మాట్లాడతాం, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మేము శత్రులం కాదు. ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటారు, అప్పుడు మాట్లాడినోడు మాట్లాడలేకపోయా. మరి మాట్లాడేది కరెక్టా కదా ఆలోచించండి. ఇప్పుడే మాట్లాడుతున్నా. మాకు ఎవరు ఒకటే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకు ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి అంటే పార్టీలకు కాదు, అందరికీ ముఖ్యమంత్రి. అందరు ప్రజలను చూసుకోవాలి, మన ఉద్యోగులను చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలుస్తాం. మా బాధలు వినండి, మన బాధలు విన్న తర్వాత న్యాయంగా అయితేనే కానీ మేము ప్రజలారా మేము ఎక్స్ట్రా ఏది అడుగుతలేము. మాకు ఇన్ని రోజులు ఇచ్చేటి అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారి మరి ఇవాళ సభను కూడా చలో హైదరాబాదు అక్టోబర్ 12న విజయవంతం చేయాలి. ఉద్యోగులకు చెబుతుండ్రు, మా ఉద్యోగులకు కూడా చెప్తున్నాం.
మీరు ప్రజలకు సేవ చేయండి. ఏదో చిన్న చిన్న దానికి వేసి మీరు ఏసీలో ట్రాప్ అయ్యి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా. మరి ఈ ప్రభుత్వాలు కూడా అన్ని ప్రచారం చేస్తున్నాయి. 200 మంది 15 లక్షల మంది 200 300 మంది ఎంతమంది అవుతారు? దాన్ని మొత్తం ఉద్యోగులే లంచగొండలని చిత్రీకరిస్తారు. అది కూడా మంచి పద్ధతి కాదు. మీరు ఉద్యోగులు లంచగొండలు అయితే ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలుసు. నెంబర్ 1 కావడానికి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే నెంబర్ 1 అవుతుంది. మన నెంబర్ 1 అక్కడ అంటారు, ఇక్కడ లంచగొండలని కాచేస్తారు. కాబట్టి ఇది మంచిది కాదు. మనం అందరం కలిసి ప్రభుత్వాన్ని మన తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం. మా సమస్యలు విన్నవించుకుంటే ఇది బాధతో చెప్తున్నది తప్ప మీ మీద కోపంతో కాదని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.